సంగారెడ్డికి హైదరాబాద్కి వలసపోతున్నారు కూలి కోసం నాది కోసం ఈరోజు వలసపోతున్నారు. రోడ్ల పక్కన భుజాలు వేసుకొని వాళ్ళు బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నారాయణఖేడ్లో మా బాబునాయన రాముండి ఈరోజు నారాయణఖేడ్లో ఈ వలస విధానం పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా ఉపాధి దొరకాలంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎక్స్టెన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో కావచ్చు, ప్రభుత్వ పథకాలలో అవినీతి విషయంలో కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ సమస్యలను దృష్టిని కేంద్రీకరించి ఈ యొక్క తెలంగాణను ఒక సస్యశ్యామల ప్రాంతంగా చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, ఈరోజు మన సకల జనుల సమ్మె తర్వాత 750 మన తెలంగాణ ముద్దు బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద చేతగానటువంటి ప్రధానమంత్రి మోహన్ సింగ్ మన హైదరాబాద్కు వస్తున్నారు. నేను ఈ యొక్క నారాయణఖేడ్ గడ్డ నుంచి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు బాధ్యత గల ప్రధానమంత్రి అయితే, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏదైతే నువ్వు డిసెంబర్ 9న నీ ప్రభుత్వం ప్రకటించిందో తెలంగాణ ఇస్తానని, ఫిబ్రవరి 4వ తేదీన నువ్వు హైదరాబాద్ లో కాళ్ళు పెట్టే ముందు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే పోరాటం చేసి అమరులయ్యారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలంటే, ఎవరైతే తెలంగాణ కావాలని తెలంగాణ వాదులు పోరాటం చేస్తా ఉన్నారో, ఎవరి ఆకాంక్షల కోసం అయితే, ఎవరి మనోభావాల కోసం అయితే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పోరాటం ప్రారంభించిందో నేను ప్రధానమంత్రి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా 4వ తేదీ లోపల వచ్చే పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెడతానని కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాతనే హైదరాబాద్ లో కాలు పెట్టాలని నేను ప్రధానమంత్రికి కోరుతా ఉన్నాను. ఆ రకంగా తెలంగాణకు సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరి చేయకుండా ప్రధానమంత్రి కాలు పెడితే తెలంగాణ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రజలు తిట్టుకొడతారు. ఇది నైతిక హక్కు కాదు. ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్న ప్రధానమంత్రికి ఖచ్చితంగా ఫిబ్రవరి 4వ తేదీ లోపల తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టే ప్రధానమంత్రి తెలంగాణ పైన స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఈరోజు అనేక క్లియరెన్స్లు వచ్చినాయి. ఈ విషయం పైన కూడా ప్రధానమంత్రి 4వ తేదీ ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద వచ్చే లోపల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తారా లేదా అనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వస్తే మన మెదక్ జిల్లాలో కూడా 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. ఈ మెతుకు సీమ సస్యశ్యామలంగా మారుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రాణహిత చేవెళ్లు వచ్చినట్లయితే మన సింగూరు జలాలు కానీ, మన మంజుల నీటి కానీ ఇక్కడికే ఉపయోగించుకోవచ్చు. కిందికి పంపాల్సిన అవసరం లేదు. కింద ఉన్నటువంటి ప్రాంతాలకు, హైదరాబాద్ నగరానికి గోదావరికి నీటి జలాలు తరలించవచ్చు అనేటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నేను సంబంధిస్తూ ఈరోజు విద్యార్థుల పైన, ఉద్యోగస్తుల పైన, కార్మికుల పైన అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి సకల జనుల సమ్మెలో పాల్గొన్నారని వేధిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా వెంటనే గతంలో ప్రకటించినటువంటి ప్రభుత్వము వీటిని అమలు చేసి అక్రమ కేసులు పెట్టివేయాలి, ఉద్యోగ వేధింపు ఆపాలి. ఈ యొక్క సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు ఏ రకంగా సర్వీస్ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను మరొకసారి ఈ యొక్క నారాయణఖేడ్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి ఉద్యమ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ